హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఏంటిది అంటే మేము వినాయకుడిని కొనడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. నిన్న పందిరి వరకు వచ్చేసి అంతా ఫినిష్ అయితే అయిపోయింది. దానికి ఈరోజు వినాయకుడిని తేవాలి, క్లాత్ కొట్టాలి, అంతేకాకుండా పందిరి మొత్తం డెకరేషన్ అయితే చేయాలి. ఇంకా చాలా పని అవుతుంది. సో ఇప్పుడు వినాయకుడిని కొనడానికి అయితే వెళ్దాం. ఆటో ఉందంట, మనం ఆటోలో అయితే వెళ్దాం. నిన్న మొన్న షూట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ పందిరి వరకే మొత్తం దానికి మస్తు కష్టపడడం. చాలా డెకరేషన్ అయితే వేయాలి ఇప్పుడు. సో వినాయకుని కొనడానికైతే వెళ్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మన వినాయకుని పందిరి అయితే మీకు చూపిస్తా ఎట్లుంది ఏం కథ. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది, కొంచెం ఇంకా డెకరేషన్ ఉంది. సో 3, 2, 1. ఓ ఇది మన పందిరి అన్నమాట వినాయకుడిని. ఇంత పెద్ద సైజులో అయితే మనం కష్టపడి కట్టామన్నమాట. సో ఇది పందిరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. ఇక్కడ తడకలు వేసినాం మొత్తం ఇక్కడ సైడ్కి. ఆ పైన 2 తడకలు వేయాలి, ఇక్కడ పీటలు పెట్టాలి, వినాయకుడిని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. మంచిగానే ఏం కురసలేదు, వాన అయితే ఫుల్ పడుతుంది. ఇక్కడ చూడొచ్చు, సౌండ్ అయితే వస్తుంది అనుకుంటా. ఇక్కడ ఏం కురసలేదు. ఈ నీళ్ళన్నీ మొత్తం క్లియర్ చేసేసాలి, క్లీన్గా మొత్తం గబ్బు గబ్బు ఉందంతా. సో ఇది పరిస్థితి. వాన పడడం వల్ల మొత్తం అంతా గబ్బు గబ్బు అయింది. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసి డెకరేషన్ క్లాత్ కొట్టాలి. ఇక్కడ సైడ్లకి క్లాత్ కొట్టేసి మొత్తం డెకరేషన్ అంతా వేయాలి, పైన కింద తడకలు పెట్టాలి. మస్తు పని అవుతుంది. సో ఇది ఇప్పుడు మనం వినాయకుని కొనడానికి అయితే వెళ్దాం. ఇప్పుడే పీట అయితే వేసినాం గణేశునికి. సో దీని మీద మన గణేశుడు వస్తాడు. ఇక్కడ 2 పీటలు అయితే వస్తాయి, మీదికి పండుకోవడానికి పూజ సామాగ్రి అన్ని పెట్టడానికి. సో ఇది గణేశుని పీట అనమాట. దీనికి ఇప్పుడు క్లాత్ కొట్టాలి. ఫస్ట్ గణేశుని అయితే ఇవ్వాలి, పోయి గణేశుని అయితే చేద్దాం. సో ఇప్పుడే ఆటో దేనికైతే మనోళ్ళు పోయారు. ఆటో తెచ్చినాక ఆటోకి వినాయకుడు దేనికైతే పోదాం. ఇక చూడాలి ఎట్లుండో వినాయకుడు. ఆడిపోయినాక కూడా అన్ని వినాయకుడు ఉంటాయి. ఇట్లా ఏది నచ్చదో ఇంకా తెలియదు, ఎన్ని ఫీట్లో కూడా అనుకోలే. ఆడిపోయినాక చూడాలి. ఇక ఏం కొడుతున్నావు వీడు. ఆటో ఎంత లేట్ అవుతుందంటే ఎంతైనా టైము 12:40. ఎప్పుడు తేవాలి? 1 కల్లా ఆడుకోతాం. 1 కల్లా ఎందుకు పోతాం? అంత లేట్ అవుతుందా? గానే రా 20 నిమిషాలు అవుతాయి అంతే. 20 నిమిషాలలో పోయి వినాయకుని తెచ్చి ఇక్కడ కూర్చోబెడదాం. హైదరాబాద్ పిస్సా హౌస్. అక్కడ పోయిన తర్వాత చూపిస్తా. పైకెంచి వాన, ముంగడికెంచి గాలి, క్రేజీ ఉంది అసలు లొకేషన్ అయితే. Listen to the games they play. I thought you realized I'm not like them other guys. Cause I'm something with my lies. You should've been more wise. Well, I don't wanna live my life. Too many sleepless nights. Not mentioning the fights. I'm sorry to say, lady, I'm walking away. No, I'm walking away. ఇప్పుడే మెయిన్ రోడ్ ఎక్కినాం
గణేషులు ఉన్నాయి అక్కడ చూడొచ్చు. 1 2 3. సో ఇప్పుడే గణేశుడు ఉన్న లొకేషన్కి అయితే వచ్చినాను. ఇప్పుడు రోడ్ దాటాలి. రోడ్ దాటి పోయి గణేశుడు అయితే కొనుక్కరావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అయితే రోడ్ దాటుదాం. ఎన్ని గణేశుడు ఉంటాయి, ఏం కథ, ఎట్లా కొనుక్కరాలి అని. క్రేజీ క్రేజీ గణేశులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఏమో అనుకున్నా కానీ చాలా పెద్దవి ఉన్నాయి. అక్కడ చూడొచ్చు ఎంత పెద్ద ఉందో. అక్కడ చూపిస్తాను. ఆహా, ఏమన్నా గణేశుడా, సూపర్ గణేశుడు. మనం కూడా అంత పెద్దది నెక్స్ట్ ఇయర్ అన్నా, తర్వాత నెక్స్ట్ ఇయర్ అన్నా పెడదాం. ఇప్పటికైతే సో ఫైనల్లీ వచ్చినామన్నమాట గణేశుని దగ్గరికి. ఇన్ని అనం గణేశులు ఉన్నాయి. ఎన్ని గణేశులు ఉన్నాయి చూసుకొచ్చిన. ఫస్ట్ టైం వచ్చాడు అందుకని ఇంత ఎక్సైట్మెంట్. నువ్వు నారా ఫస్ట్ టైం? ఆహాహా, ఏమన్నా ఉన్నాయా గణేష్లు అయితే. ఈ యూత్ ఎట్లా అనిపిస్తుంది అంటే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. కాదు మస్తు పెద్ద ఉంది అరే ఇది. అమ్మా అయ్యా, ఓ చిన్న పెద్దగా లేవుగా. అసలు నేను వచ్చిందే ఫస్ట్ టైము. అసలు ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంత మంచిగా ఉన్నాయి తెలుసా. వినాయకుడు అయితే ఇక్కడ చూడొచ్చు. వా వా, ఏమన్నుంది వినాయకుడు అయితే. బాగున్నారా? ఆపు. కానీ నిజంగా అరే మస్తున్నాయి కదా నిజంగా వినాయకులు అయితే, మామూలు లేవరా. ఇది చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే అన్ని కొనుక్కోపోతే అవుతున్నాయి, కానీ అంత బడ్జెట్ అంతానే లేదు. ఏం పెద్దగా ఉన్నాయరా. వాయ్యా, ఎంతమంది చూడొచ్చు. వినాయకుడు నాకు బాగా నచ్చింది, ఛత్రపతి శివాజీ. అసలు ఇంత పెద్ద వినాయకులు అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. మనం చూసినా గింతనే, ఈ చిన్నవి చూసినా కానీ అంత మామూలుగా ఇంత పెద్దగా ఉన్నాయి. వాయ్యా, మామూలు పెద్దగా లేవు. అమ్మో లేదంటారా, రాట్లేదా? ఎన్ని షాపులు తిరిగినా మన బడ్జెట్కి తగ్గట్ట దొరకలేవు. సో అదే మాట్లాడుతున్నాము. ఇంకోసేపు ఉంటే తక్కువకి ఇస్తారు అనుకుంటున్నాము, అందుకని అంతా తిరుగుతున్నాము. దగ్గరే మాకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఇది తీసుకోవాలా వద్దా డిసైడ్ అవుతున్నాం. ఇప్పుడు తక్కువకి అడుగుతున్నాము, తక్కువకి ఇస్తలేరు వాళ్ళు. 7,000 ఉన్నా 5,000 చెప్తున్నాం. ఇంకో 1000 తగ్గేయమంటే చూస్తున్నాం, అదే డిసైడ్ చేస్తున్నాం. ఫిక్స్ అయితే ఇదే ఫిక్స్ అవుతుంది. బాగుంది చాలా. లేట్ చేసి తలుచుకోలేదు. ఇక్కడ ఎక్కడ మొత్తం ట్రైన్ నడవడానికి ఇబ్బంది అవుతుంది మొత్తము. సో అట్లా ఫిక్స్ చేసేస్తున్నాము. ఇదైతే చాలా బాగుంది.
అనమాట. అది 3500 పడింది. చాలా బాగుంది వినాయకుడు అయితే. సో అది బ్యూటిఫుల్గా ఉంది వినాయకుడు. తక్కువ 3500 అంటే మరి 4.9 చాలా ఎక్కువ. సో అది ఫైనల్గా ఆటో అయితే వచ్చేసింది. ఇప్పుడు మనమైతే వెళ్తున్నాం. ఇంతసేపు చేసిన తర్వాత గణేషుని ఫైనల్గా ఆటోలోకి అయితే ఎక్కించినాం కదా మన గణేషుని చూడొచ్చు. గణేష్ మహారాజ్ కి క్రేజీ ఫీలింగ్ అది. Now listen to the games they play. I thought you realized I'm not like the other guys. Cause I saw with my own eyes. You should've been more wise. Well, I don't wanna live my life. Too many sleepless nights. Not mentioning the fights. I'm sorry to say, lady, I'm walking away. No, I'm walking away. I'm walking my life. Oh, to find a better day. I'm walking away. Laying on the way. వినాయకుని తెచ్చినాము, పందిళ్ళ పెట్టేసినాము, అంత అయిపోయింది. ఇప్పుడు క్లాత్ కొట్టాలి డెకరేషన్కి. సో అది కొట్టేస్తే మన వినాయకుడు అంతా కంప్లీట్ అయిపోయినట్టే, పందిరి అంతా కంప్లీట్ అయిపోయినట్టే. క్రేజీ ఫీలింగ్ అసలు. ఫస్ట్ టైం పోయినా నేను అసలు వాడికి వినాయకుని తెస్తానికి ఫస్ట్ టైం పోయినా, అది కూడా వ్లాగ్ తీసుకుంటూ పోయినా. చాలా క్రేజీగా అనిపించింది. సో ఇది ఈరోజు వ్లాగ్ వచ్చేసి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, ఛానల్లో కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వ్లాగ్తో కలుద్దాం. వ్లాగ్ త్వరలో వీడియో అంతా కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. Bye bye.